అసలు ధర్మం అంటే ఏంటి సార్? మనిషి బ్రతుకు వేరే, ధర్మంతో జీవించడం వేరే. ఒక కోడి, ఒక మేక, ఒక పులి, ఒక ఏనుగు, ఒక ఒంటి, ఇవన్నీ బ్రతుకుతాయి. కానీ మానవుడి దగ్గర వచ్చేసరికి బ్రతకడం ఒకటే కాదు, ఎలాగాలుగా బ్రతికేయడం కాదు, తన పొట్ట తాను నింపుకోవడం కాదు. మానవ జీవితంలో మొట్టమొదటిసారి ధర్మం అనేది ప్రవేశిస్తుంది ఆ యొక్క జంతు జీవనంలో. మానవుడు ఒక జంతువు, అవునా కదా? ఎస్ సార్. మానవుడు కూడా ఒక జంతువే. కానీ ఈ జంతు జీవితంలో ఒక ధర్మం అనేది ప్రవేశిస్తుంది. అంటే ధర్మంగా ఉండాలి. ధర్మం అంటే ఏది చేయాలో అది చేయాలి, ఏది చేయకూడదు అది చేయకూడదు, అదే ధర్మం. ఏది చేయకూడదు అది చేస్తే, ఏది చేయాలో అది చేయకుండా ఉంటే అది అధర్మం అవుతుంది. సో మానవ జీవితంలో కేవలం బ్రతకడం ఒకటే కాదు, ఒక జంతు జీవితంలో లాగా మానవ జీవితంలో ఎలా బతకాలో అలా బతకాలి అన్నది ఒక కొత్త పాఠం మానవ జీవితంలో. జంతు జీవితంలో అలా ఏం లేదు. ఒక జంతువు ఇంకో జంతువు చంపి తినేస్తుంది. శాకాహార జంతువులు శాకాహారం తింటాయి, మాంసాహారం తినే జంతువులు మాంసాహారం తింటాయి. పెద్ద చేప చిన్న చేపను మింగేస్తుంటుంది. మానవ జీవితంలో వచ్చేసి పెద్ద చేప చిన్న చేపను మింగకూడదు, రెండు కలిసి సహజీవనం చేయాలి. అది ధర్మం. నువ్వు మానవుడిగా పుట్టి కూడా పెద్ద చేపగా ఉన్నాక కనుక చిన్న చేపను మింగేస్తాను అంటే అది మానవ ధర్మం కాదు, జంతు ధర్మం.